అండి. మనకి నిఫ్టీ 50 చార్ట్‌ని అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్‌గా ఇదొక సపోర్ట్ జోన్ నుంచి మొమెంటం చేస్తుంది. ఒకవేళ ఈ జోన్ మనకి రివర్సల్ స్టార్ట్ అయింది అంటే నెక్స్ట్ ఇమ్మీడియేట్ సపోర్ట్ ఇక్కడ నేను ఏదైతే బ్లాక్ లైన్ డ్రా చేశానో ఆ లైన్ వరకు మనకి సపోర్ట్ జోన్ ఉంది. అది కూడా బ్రేక్ అయింది అంటే మళ్ళీ హ్యూజ్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి కూడా మనకి 25,000 లెవెల్ వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. సో మనము స్టాక్స్ ఒక 2 స్టాక్స్ అయితే మనకి బుల్లిష్‌గా ఉన్నాయి. ఇంత బేరిష్‌గా మనకి నిఫ్టీ ఉన్నా కానీ స్టాక్స్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి ఆ స్టాక్స్‌ని డిస్కషన్ చేసుకుందాము. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి నవీన్ ఫ్లోరిన్ స్టాక్. నవీన్ ఫ్లోరిన్ స్టాక్ చూస్తే ఎగ్జాక్ట్‌గా ఇక్కడ మీకు ఏదైతే జోన్ కనిపిస్తుందో ఆ జోన్ బ్రేక్అవుట్ అయ్యి 4 డేస్ నుంచి హోల్డ్ అవుతూనే ఉంది. సో మనం ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకోవాలి అని అంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఎగ్జాక్ట్‌గా ఇక్కడ లోలో మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటాము. సో ఇక్కడ నుంచి మనం ఇది మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా చూస్తే ఇది ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. సో మనకి ఇది బేరిష్ స్టార్ట్ అయింది అంటే మనం ఎంట్రీ అనేది తీసుకోవద్దు. బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. బికాజ్ ఇక్కడ మనకు మంత్లీలో 4,900 దగ్గర బ్రేక్అవుట్ అయిపోయింది. అంటే ఎగ్జాక్ట్గా 5,007 నుంచి కూడా అబ్జర్వేషన్ చేస్తే 1,000 పాయింట్స్ మూవ్ అనేది మనకు వచ్చింది. బట్ వన్ డే టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే కన్సాలిడేషన్ అవుతూ ఉంది రేంజ్ దగ్గర. సో ఇక్కడ నుంచి మనకు కన్సాలిడేషన్ అవుతూ ఉంది కాబట్టి ఈ రేంజ్ని బ్రేక్అవుట్ అయ్యింది అంటే మనకు మంచి మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. సో వాచ్ చేయండి యాడ్ చేసుకొని. తర్వాత నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే టిమ్కెన్ ఇండియా లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ కూడా అంతే, మనకి ఆగస్ట్ నుంచి కూడా ఒకటే జోన్లో స్టక్ అయిపోయి ఉన్నది. మనకి రీటెస్ట్ అయ్యి మొమెంటం అప్వర్డ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ జోన్కి లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడి నుంచి కూడా అబోవ్ మనకి 200 పాయింట్స్ మొమెంటం అనేది ఉంది. కాబట్టి దీన్ని కూడా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. సో ఇది కాక మీరు ఇంకేమైనా స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టిల్ దాన్